వీడియో చూస్తున్న అందరికీ జై హింద్ జై భారత్. తెలంగాణ ప్రాంతం నుంచి వీలైనంత ఎక్కువ మందిని డిఫెన్స్ రంగంలో పంపడానికై గజ్వేల్లో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. దీని నుండి ఇప్పటివరకు ఎంతోమందిని మేము ఆర్మీలోకి పంపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఫోటోలో కనిపిస్తున్న వెంకటేష్ ఈ మధ్యనే ప్రపంచ శాంతి సేనలో భాగంగా లెబనాన్ కంట్రీకి కూడా సెలెక్ట్ కావడం జరిగింది. వెంకటేష్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ విజయాన్ని సాధించడానికి కరుణాకర్ రెడ్డి సార్ గారు చెప్పిన మ్యాథ్సే కారణం. ఈరోజు కరుణాకర్ రెడ్డి సార్ క్లాస్. ఇవి మీ ఎగ్జామ్లో, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కామన్గా అడిగే క్వశ్చన్స్. ఓకే, వీటిని మనము చాలా ఈజీ మెథడ్లో చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి ఒకసారి. 0.813 బాల్. 0.813 బాల్. సో ఎన్ని లీటర్స్కి బాల్ ఉన్నదో చూడండి ఒకసారి. 3 లీటర్స్కి బాల్ ఉంది, రైట్? సో 3 లీటర్స్ బాల్ ఉన్నది కాబట్టి మనం దాన్ని ఆప్షన్స్ని చూసుకుంటే మనకి ABCD ఆప్షన్లు అన్నీ కూడా ఫ్రాక్షన్సే ఉంది. ఫ్రాక్షన్ ఏ నెంబర్ లేదు. 0ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, రైట్? 0 ఉంది కానీ 0 నెంబర్ కాదు. 0ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో 813 బై చూద్దాం. ఇప్పుడు ఏం రాయాలి? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 9లు వస్తాయి. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 9లు వస్తాయి. సో ఏది కరెక్ట్ ఆప్షన్ అయిపోతుంది? 813/999, రైట్? ఇంకోటి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ వన్ పర్సెంటేజెస్ సంబంధించిన క్వశ్చన్ చదవండి ఒకసారి. 35% ఆఫ్ 1000. 35% ఆఫ్ 1000 చూద్దాం. పర్సెంటేజెస్ మనం ఫస్ట్ 10% రాద్దాం. మనకు అడిగింది ఏంటి? 35%. 10% రాసుకున్నాం. ఈజీగా చేయడానికి ఫస్ట్ 10% రాసుకున్నాం. 10% ఆఫ్ 1000 ఏమైపోతుంది? 10% ఆఫ్ 1000 జస్ట్ మీరు 0ని రిమూవ్ చేయండి. 100 లాస్ట్ 0ని రిమూవ్ చేయండి, 100 అయిపోతుంది, రైట్? మీకు ఏమొచ్చింది ఇప్పుడు? 10% వచ్చింది. వాడు అడిగింది ఏంది? 35%. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం రాయాలంటే 30% రాయండి. డైరెక్ట్ 35% రాయండి, 30% రాయండి. 30% ఎంత అవుతుంది? 300. నెక్స్ట్ మనకు 35% కావాలి కదా. 30 ఆల్రెడీ ఉంది కదా, ఇంకా 5% కావాలి. 5% ఆల్రెడీ మనకి 10% ఉంది, అది 100. 5% ఏమవుతుంది? 50. ఈ రెండింటిని యాడ్ చేయండి, 35% వస్తుంది. సో 30 + 5%, 35%. 300 + 50 is how much? 350. సో మనకు ఆన్సర్ ఏమైపోతుంది? కరెక్ట్ ఆన్సర్ 350. ఈ ఆప్షన్ కరెక్ట్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు మూడో క్వశ్చన్ చేద్దాం. మూడో క్వశ్చన్ ఏముంది చూడండి. ఇది రేషియోకి సంబంధించింది. దీన్ని ఏమని చదవాలి? A/B = 1:2, B/C = 3:4. మనం ఏం పాయింట్ చేయాలి? A/B/C. దీనికోసం మీరు ఏం చేయాలి? రాసుకోండి ఫస్ట్. A/B/C. ఫస్ట్ A/B రాయండి. A/B అవుతుంది 1:2. దాని కింద B/C రాయండి. 3:4. మనం ఏం చేయాలి? A/B/C రాయాలి. ఫస్ట్ మనం ఏ రాయండి. ఇక రెండింటిని మల్టిప్లై చేయండి, ఏ వస్తుంది? 3. 1 3 జా 3. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, C వస్తుంది. B రాదు, C వస్తుంది. 2 4 జా 8. ఓకే, ఈ మధ్యలో రెండింటిని మల్టిప్లై చేయండి, మీకు B వస్తుంది. 2 3 జా 6. ఏది కరెక్ట్ ఆప్షన్? C ఆప్షన్, రైట్? 3:6:8. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏముందో చూడండి. ఇది డెసిమల్కి సంబంధించిన క్వశ్చన్. 0.3, 0.33, 0.333 అన్ని 3లే వస్తున్నాయి కదా. అన్ని 3 వచ్చినప్పుడు మనకు లాజిక్, నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, మీకు ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్. జస్ట్ ఈ లాస్ట్ నెంబర్ని తీసుకోండి. ఫస్ట్ నెంబర్ ఏముంది? యూనిట్ స్థానంలో ఏముంది? 3 ఉంది. 3ని డబుల్ చేయండి, 6. 3 2 జా 6. దీన్ని ట్రిపుల్ చేయండి, 3 3 జా 9. దీన్ని క్వార్టబుల్ చేయండి, 3 4 జా 12. ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టండి. కరెక్ట్ ఆప్షన్ ఏమైపోతుంది? C ఆప్షన్ కరెక్ట్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇవేంటి? స్క్వేర్ సంబంధించిన క్వశ్చన్. 21 స్క్వేర్, 31 స్క్వేర్, 41 స్క్వేర్. మనం జనరల్గా అయితే 21 స్క్వేర్ 21 × 21 చేయాలి. తర్వాత 31 × 31 చేయాలి. తర్వాత 41 × 41. వీటికి 3 ఆన్సర్లు వస్తాయి. వీటి మూడింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇలా కాకుండా మనం షార్ట్ కట్ వేలో నేర్చుకున్నాం.
ఎలా అంటే 21 స్క్వేర్ 21 స్క్వేర్ని మనం మల్టిప్లై చేయకుండానే చెప్పొచ్చు. ఎలా అంటే 2ని స్క్వేర్ చేయండి. 2ని స్క్వేర్ తెలుసు కదా మీకు 4. ఫస్ట్ స్క్వేర్ చేసి రాయండి. తర్వాత 2ని డబల్ చేయండి 4. లాస్ట్ నెంబర్ ఏంది 1. సో 21 స్క్వేర్ ఏమైపోయింది 4. నెక్స్ట్ 31 స్క్వేర్ రాద్దాం. 31 స్క్వేర్ సేమ్ ఏం చేసాము ఇంత 21 స్క్వేర్ ఏం చేస్తాం ఇప్పుడు కూడా అదే 3ని ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ చేస్తే ఎంత 9. మళ్ళీ 3ని ఏం చేయాలి డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత 6. ఇప్పుడు 1 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. నెక్స్ట్ 41 స్క్వేర్ 41 స్క్వేర్ చూడండి ఒకసారి. 4 ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ 4 ఏం చేయాలి డబల్ చేయాలి. 1 యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఇప్పుడు వీటన్నిటి కూడా మీకు ఆన్సర్ వస్తుంది చూడడమే కదా. సో 1 ఎంత 3. 6 కి 4 కలిపితే ఎంత 10 18. రైట్. ఇప్పుడు 9 1 10 10 plus 6 16 16 plus 4 is 20. సో 2 plus 1 is 3. సో 3080. ఇలా మనం షార్ట్ కట్ వేస్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ని చాలా ఫాస్ట్గా చేయగలం.